నమ్మిన స్నేహితుడే నయవాంఛకుడై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నమ్మి వెంట వెళ్ళినందుకు కామ మృగంగా ఎగబడి స్నేహ బంధానికే మచ్చ తెచ్చాడు. అంతేకాదు మరో వ్యక్తిని పిలిచి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువతి తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డితో హోటల్కు వెళ్ళింది. అక్కడ యువతి ఫ్రెండ్ గౌతమ్ రెడ్డి మద్యం సేవించారు. అయితే వారితో పాటు మరొక వ్యక్తి కూడా రావడంతో అతను కూడా మద్యం సేవించాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ స్నేహితురాల్ని ఆమె నివాసానికి తీసుకొని వెళ్లకుండా ఆమెపై అందరూ కలిసి అత్యాచారం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న స్నేహితురాల్ని స్నేహితులే గ్యాంగ్ రేప్ చేశారు. స్నేహితులే కాకుండా వారితో పాటు వచ్చిన మరొక వ్యక్తి కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ యువతికి తరువాత రోజు మెలకువ రావడంతో తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది. స్నేహితులను నమ్మి వెళ్తే తనకు మద్యం ఇచ్చి అత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పథకం ప్రకారమే తనను హోటల్ రూమ్కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశారని అర్థమైందని వాపోయింది. స్నేహితులను నమ్మితే తనపై రేప్ చేశారని కన్నీరు మున్నీరుగా విలపించింది. స్నేహితుడితో వచ్చిన వ్యక్తి కూడా తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు తెలిపింది. యువతి ఇచ్చిన ఆధారాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎందుకు హోటల్కు తీసుకొని వెళ్లారు? ఇంతకు ముందుకు కూడా ఇలానే చేశారా? లేక యువతిని స్నేహం పేరుతో ట్రాప్ చేసి ప్లాన్ ప్రకారం ఆమెకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులతో కలిసి వచ్చి మరో వ్యక్తి ఎవరు? వీరందరూ కలిసి యువతిపై అత్యాచారం చేశారంటే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యంలో యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే యువతితో సహా తన స్నేహితులందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించారు. సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేట్, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యమత్తులో ఇట్లా వాళ్ళు జరిగినది నుంచి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది, ఇంకా వివరాలు తెలుసుకుంటున్నాము. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. తీసుకోలేదు, ఇంకా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అవును, అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది. అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. అది బార్ కింద రూమ్స్ ఉంటాయి, కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. లేదు, తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత జరిగింది. లేదు, అటువంటిది ఏమీ
ఇక్కడ అట్లాంటిదేమీ లేదు. ఆ అమ్మాయి కూడా మనం స్టేట్మెంట్ అక్కడ ఉన్న డాక్టర్స్, లేడీ డాక్టర్ ఎవరైతే ట్రీట్మెంట్ చేసినారో వాళ్ళు చూసినారు, అటువంటిదేమీ లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.